నిత్యం రద్దీగా ఉండే రహదారి ఓవైపు నెమ్మదిగా కొనసాగుతున్న పనులు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వరసి ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాలతో నిరంతరం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈసారి కూడా విజయవాడ వైపు వెళ్లే ప్రజలకు తమ ప్రయాణం సాఫీగా సాగేలా లేదు. దారులన్నీ విజయవాడ వైపే ఉండడం, అక్కడక్కడా పనులు జరుగుతుండడం ప్రయాణికులను మరింత అసహనానికి గురిచేస్తోంది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి. ఈ రహదారిపై సంక్రాంతి పండుగకు ముందు తర్వాత సాధారణం కంటే రెండింతల వాహనాల రద్దీ పెరుగుతుంది. స్వగ్రామాలకు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో ప్రయాణం మాత్రం ప్రతిసారి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గంటలు రోడ్లపై పడిగాపులు కాయాల్సి ఉంటుంది. విజయవాడ వైపు వెళ్లాలంటే చౌటుప్పల్ నుంచే ట్రాఫిక్ కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినా ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య తరచూ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఇందులో 16 బ్లాక్ స్పాట్స్ ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్లలో 300 కోట్లతో 2 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్లు, 10 చోట్ల సర్వీస్ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో రద్దీ సమయాల్లో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక చౌటుప్పల్, చిట్యాల, పెద్ద కాపర్తి, కట్టంగూర్ జంక్షన్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట ఎస్వి కళాశాల, జమ్మిగడ్డ చౌరస్తా, దురాజ్పల్లి, ముకుందాపురం యూటర్న్స్, అలాగే మునగాల, కోమరబండ, కోదాడ, మేళ్ల చెరువు బైపాస్, శ్రీరంగాపురం అండర్ పాస్ వద్ద రద్దీ ప్రారంభమైతే పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ఈ ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇక చిట్యాల దగ్గర కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. జాతీయ రహదారి ట్రాఫిక్తో పాటు భువనగిరి నుంచి వచ్చే వాహనాలు కూడా ఇక్కడ కలుస్తాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపు 2 ఏళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన హైవేపై ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో గతంలో సర్వీస్ రోడ్డుగా ఉన్న రోడ్డుని ఇప్పుడు జాతీయ రహదారిగా ఉపయోగిస్తున్నారు. దీంతో నిత్యం వాహనదారులు ఈ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.